శ్రీమాత్ర నమః. మధ్యలకి అట్నుంచి దరువే ఇట్నుంచి దరువే, మధ్యలకి రెండు వైపుల నుంచి అలా బాదుతూనే ఉంటారు. హిందువులకి మన దేశంలో నుంచి దెబ్బలే, బయట నుంచి కూడా దెబ్బలే. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు దాదాపుగా ఈ 35 రోజుల్లో 11 మంది హిందువులు ప్రాణాలు తీసేశారు. బెంగళూరులో మొన్న ఓం శక్తి మాల వేసుకుని అక్కడ ఉత్సవం వెళ్తూ ఉంటే ఆ ఉత్సవం మీదకి రాళ్లు వేసి కొట్టారు. కొడితే ఒక స్త్రీమూర్తికి గాయాలయ్యాయి. ఆవిడేమో హాస్పిటలైజ్డ్ అయ్యారు. సుచింద్రంలో రథోత్సవం జరుగుతుంటే భారత మాతాకి జై అన్నారు. ఎక్కడ? గుడి బయట. అంటే ఆ భారత మాతాకి జై అనకూడదట. ఒక మంత్రి గారు అన్పార్లమెంటరీ భాషను ఉపయోగించి తిట్టారు. మరి అదే మంత్రి గారికి గర్భాలయంలో టీవీకే విజయ్ గారిని పొగుడుతూ మాటలు వినిపించలేదా? గర్భాలయంలో పైగా. మరి అప్పుడెందుకు అన్పార్లమెంటరీ భాషని ఉపయోగించలేదు? ఎందుకంటే అక్కడ వాళ్ళకి పార్టీ అడ్డొచ్చిందనమాట. అందుకని ఏమీ మాట్లాడలేదు. అక్కడ మాత్రం గుడి బయట భారత మాతాకి జై అంటే బాధ వచ్చేసింది. తమిళనాడులో మొన్న ఆరుద్రోత్సవం జరిగింది కదా. ఆ ఆరుద్రోత్సవం జరిగిన తర్వాత శివకామసుందరి నటరాజస్వామి వారి చిదంబరంలో అనమాట ఆలయం దగ్గర ఒక నల్ల ప్యాంటు నల్ల చొక్కా వేసుకున్నవాడు లోపలికి వెళ్ళిపోయి స్వామివారికి అభిషేకం చెయ్యాలి అని అనుకున్న ఆ ద్రవ్యాన్ని వాడే అభిషేకం చేసేసుకున్నాడు. ఈ వీడియో చూడండి. ముందు విశ్వ గారు ఒక పోస్ట్ పెట్టారు, చాలా అద్భుతంగా పెట్టారు. అదేంటంటే, హిందూ మతాన్ని దేవతలను అవమానించటమే ఒక రాజకీయ సిద్ధాంతంగా మారిపోయింది వీళ్ళకి. ఇలాంటి పని మరే మతం విషయంలో అయినా జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించలేం. అదందరికీ తెలిసిన విషయమే కదా. అయితే హిందూ ఆలయాల విషయంలో జరుగుతున్న ఇలాంటి ఆగడాలు, హిందూ దేవతల అవమానము ఇక్కడ రాజకీయ లైసెన్సు అయిపోయింది. ఇది సెక్యులర్ ఫ్యాషన్గా ముసుగు ధరించిన, శిక్షణ పొందిన విద్వేష భావజాలానికి సంకేతం అని చెప్తూ, ఈరోజు దేవుడి అవమానంపై మౌనంగా చూస్తే రేపు ఇదే మూక చట్టం పేరుతో బహిరంగంగా సామాన్య ప్రజల మీద, మన అక్క చెల్లెళ్ళ మీద కూడా ఇలాగే రెచ్చిపోతుంది. బంగ్లాదేశ్లో మనం చూడటం లేదా? ఎందుకంటే భయం లేని చోట అరాచకం బలపడుతుంది. ఇది కేవలం ఒక ఆలయానికి సంబంధించిన విషయం కాదు. ఇది అభివ్యక్తి స్వేచ్ఛ కాదు. ఇది మన సంస్కృతి, మన చట్టాలు, మన సామాజిక భద్రతపై జరుగుతున్న దాడి. ఈ వీడియో ఒక సంఘటన కాదు, ఇది రాబోయే ప్రమాదానికి హెచ్చరిక. ఈ రాజకీయ క్రీడను సమాజం గమనించకపోతే రేపు పవిత్రతకి, పరిమితులకు తావు మిగలదు. ఈ సంఘటనంట హక్కుల ఉద్యమంగా మార్చే ప్రయత్నం కూడా జరుగుతోందిట. కుల వివక్ష, హక్కుల పేరుతో విషపూరిత కథనాలు ప్రచారం చేస్తున్నట్ట. కానీ ఇది హక్కుల విషయం కాదు. ఇది ఆలయ పవిత్రతపై ఉద్దేశపూర్వక దాడి. భక్తిగా గుడికి రావడం హక్కు, కానీ గర్భాలయంలోకి చొరబడి దైవనింద చేయటం ఏ మతంలోనూ హక్కు కాదు అని చూశారు కదా ఎలా ప్రవర్తించాడు. పైగా అతను అలా చేస్తుంటే అడ్డు వెళ్తే ఇద్దరిని గాయపరిచాడు. వాళ్ళిద్దరూ హాస్పిటలైజ్డ్ అయ్యారు. అక్కడ అర్చకులు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే ఇదివరకు 2022లో కూడా ఇలాంటి సంఘటనే జరిగితే అక్కడ అర్చకులు అడ్డు వెళ్ళారనమాట. అలా ఎందుకు చేస్తున్నావు అని. అప్పుడు పాపం అర్చకుల మీద కేసు వేశారు. అంటే అలా ఎందుకు చేశావు అని అడిగితే అర్చకుల మీదే దాడి, అర్చకుల మీదే యుద్ధానికి వస్తారు. ఏం మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడు కూడా అలా మౌనంగా ఉన్నారు. అక్కడ వాడు చేస్తున్న ఆ అరాచకాన్ని వీడియో తీశారంతే. సరే, పోలీసులకి కబురు పంపించారు. లోపలికి వచ్చి అరాచకం చేశాడు కదా. చేస్తే వచ్చి పోలీసులు, వాడు చదువుకున్నాడు కానీ మతి స్థిమితం లేదు. అండర్లైన్ చేయండి. ఎవడైనా హిందువులు జోలికి వచ్చినా, హిందువుల దేవాలయాలు నాశనం చేసినా వాడికి మతి స్థిమితం ఉండదు. అంతే. అందులో ఇంకా రెండో ఆప్షన్ ఉండదు. మతి స్థిమితం లేదు అంటే సరిపోతుంది. మరి మతి స్థిమితం లేని వీడు నల్ల చొక్కా నల్ల ప్యాంటు అంత చక్కగా వేసుకుని వచ్చి పాపం హిందూ దేవాలయాలకి మాత్రమే దారి తెలిసినట్లుంది. ఈ మతి స్థిమితం లేని వాళ్ళకి మిగతా వాటికి దారి తెలియదు. హిందూ దేవాలయాలకి మాత్రమే వాళ్ళకి దారి తెలుస్తుంది. పైగా వాళ్ళు డ్రెస్ సెన్స్ కూడా చాలా బాగుంటుంది, చాలా చక్కగానే వస్తారు. కానీ వాళ్ళు చేసే పనులకు మాత్రం వాళ్ళకి మతి లేదు కాబట్టి స్థిమితం లేని పనులు చేస్తారనమాట. అంటే మతి లేని వాళ్ళని రోడ్ల మీదకి వదిలేస్తారనమాట. అది మనం గమనించవలసిన విషయం. పోనీ ఇదొక్కటే ఇష్యూ జరిగిందా అంటే,
మధురై అమ్మన్ ఆలయంలో కూడా ఇలాంటి ఇష్యూయే జరిగింది. అక్కడ విగ్రహాలు పగలగొడితే అక్కడ చెప్పారు, కేసు పెట్టారు. పెడితే అక్కడ నుంచి వచ్చిన మాట ఏంటి? మతి స్థిమితం సరిగ్గా లేదు. మధురైలో కూడా ఒక చెరువు గట్టు దగ్గర ఉన్న ఆలయంలో విగ్రహాలని ధ్వంసం చేసేశారు. తిరుపూర్లో మంగళం పట్టు వీధిలో ఆలయం లోపలికి వెళ్ళి అల్లాహో అక్బర్ అని మాట్లాడితే వాళ్ళని కూడా మనం అనే ధైర్యం చేయలేం, ఎందుకంటే వాళ్ళు పరాయి మతస్థులు కదా, అందుకని అనం. ఒకవేళ అన్నా అతనికి కూడా మతి స్థిమితం లేదు, ఉండదు అనమాట. అలాగే పెరంబలూరులో ఏకాంబరేశ్వర స్వామి వారి ఆలయంలో మురుగన్ విగ్రహంతో పాటుగా ఇంకొక 4 విగ్రహాలని చెంగల్పట్టులోనేమో విగ్రహాన్ని తగలబెట్టేశారు. అవినాశి లింగేశ్వర స్వామి వారి ఆలయంలో 63 నాయనార్ల విగ్రహాలని ధ్వంసం చేసేశారు. అడిగితే మతి స్థిమితం లేదు అంటే, మతి స్థిమితం లేదు అంటే అక్కడ కేసు వేయవలసిన అవసరమూ లేదు. ఒకవేళ కేసు వేసినా అది అలా జరుగుతూ ఉంటుంది. ఈ లోపు ఈ మతి స్థిమితం లేని వాడికి హిందూ దేవాలయాలకి మాత్రమే దారి కనిపిస్తూ ఉంటుంది. హిందూ దేవాలయాల మీద మాత్రమే దాడి చేస్తూ ఉంటారు. మరి మతి స్థిమితం లేదు, మతి స్థిమితం లేదు అని చెప్తున్నారు కదా, మరి ఇదే మతి స్థిమితం లేని వాళ్ళు ఏ అధికారులనైనా నిందించినా, ఏ మంత్రి ఇంటిలోకి వెళ్ళి ఏదైనా చేసినా మతి స్థిమితం లేదు అని సరిపెట్టుకుంటారా? అక్కడ వచ్చేసరికి ఆ మతి స్థిమితం లేదు అనే మాటను మాత్రం సరిపెట్టుకోరు. హిందూ దేవాలయాల విషయానికి వచ్చేసరికి అక్కడ మతి స్థిమితం లేదు, వాడికి బుర్ర పనిచేయటం లేదు అని. మరి బుర్ర పనిచేయటం లేదు, మతి స్థిమితం లేదు అన్న వాడిని రోడ్డు మీదకి ఎందుకు వదిలేశారు? అలా తిరుగుతుంటే ఎందుకు ఊరుకున్నారు? దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? అంత ధైర్యంగా వచ్చి శివకామ సుందరి అమ్మవారి ఆలయంలో అభిషేకం ద్రవ్యాలని వాడే అభిషేకం చేసేసుకుంటూ ఉంటే హిందువులని ఎలా అయినా సరే బాధ పెట్టాలి, వాళ్ళ మనోభావాలని కించపరచాలి, హిందువులని ఏడిపిస్తే అదొక పైశాచిక ఆనందం అన్నమాట. ఆ పైశాచిక ఆనందం కోసమే కేవలం ప్రణాళికాబద్ధంగా ఇలా చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఆలోచించండి, మిగతా ఎవ్వరికీ ఎక్కడికి దారి కనిపించట్లేదు. హిందూ దేవాలయాల మీద మాత్రమే వాళ్ళ దృష్టి పడుతుందన్నమాట. ఊరుకుంటున్నారు కదా, సహనంగా ఉంటున్నారు కదా అని చెప్పి ఈ హిందూ దేవాలయాల మీద దాడి చేస్తున్నారు. సరే, శ్రీరాముడు కూడా చాలా మౌనంగానే ఉన్నారు. ఆయనకి ఎప్పుడు కోపం రాలేదు, ఆయన ఎప్పుడు ఎవరిని ద్వేషించలేదు. కానీ ధర్మాన్ని తప్పితే మాత్రం అధర్మాన్ని అణిచేశారు. అప్పుడు కూడా శ్రీరామచంద్రమూర్తి సహాయం తీసుకున్నది ఎవరిని? వానరులని. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి వానరులని సహాయంగా తీసుకున్నప్పుడు కూడా ఎదుటి శత్రువు నవ్వాడు. వానరులతో వచ్చాడా అని, ఏం చేయగలడు అని నవ్వారు. కానీ శ్రీరామచంద్రుడు ఏం చేశారు? రాక్షసులని సంహరించారు కదా. అలాగే హిందువుల సహనం కూడా కొంతవరకే ఉంటుంది. వాళ్ళు సహనంగా ఉన్నారు కదా అని తక్కువ అంచనా వేశారు అని అనుకోండి, హిందువులకి బలం లేదు అని తక్కువ అంచనాతో ఇలా దేవాలయాల మీదకి దాడికి వచ్చారు అని అనుకోండి, ఏదో ఒక రోజు పాపం పండిపోతుంది కదా. ఆ పండిపోయిన రోజు రాముడు ఎలా అయితే ధర్మస్థాపన కోసం అధర్మాన్ని అణిచేశారో, హిందువులు కూడా ధర్మాన్ని రక్షించటం కోసం అధర్మం మీద యుద్ధం చేసే రోజులు ఎంతో దూరంలో లేదు. హిందువులు కూడా కాస్త ఆలోచించండి, కాస్త మాట్లాడండి. హిందూ దేవాలయాల మీద ధ్వంసం చేసినా, హిందూ దేవాలయాల మీద దాడి చేసినా, హిందువులను ఏమైనా బాధ పెట్టినా నోరు తెరిచి మాట్లాడితేనే కదా ఎదుటివాడికి భయం అనేది వస్తుంది. ఎంతకాలం ఎవడో ఏదో అంటాడని నోరు మూసుకుని కూర్చుంటాం చెప్పండి. శ్రీరామచంద్రమూర్తికి ఉడత సాయం చేసింది అని చెప్తారు. ఆ ఉడత సాయం చేసింది కదా అని ఆ చేసిన ఉడతని రామచంద్రమూర్తి చేతిలోకి తీసుకున్నారు అని చెప్తారు కదా. మరి హిందూ ధర్మ రక్షణ కోసం పాటుపడుతున్న దామోదరుడికి మన ఉడతలు కూడా సాయం చెయ్యాలి కదా. మన వంతు సాయం మనం కూడా చెయ్యాలి కదా. వానరులు ఏ విధంగా అయితే రామచంద్రమూర్తికి సహాయం చేశారో, ఈ నరులు కూడా దామోదరుడికి సపోర్ట్గా ఉంటేనే మనం ఈ భారతదేశంలో హిందువులుగా బ్రతకగలుగుతాం. లేదు అంటే చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. అర్థం చేసుకుని హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళకి సపోర్ట్ చేస్తారో, లేదు అంటే అధర్మాన్ని పెంచి పోషిస్తూ మనల్ని అణిచివేయటానికి మూకలు బయలుదేరాయి కదా, ఆ మూకలకి సపోర్టుగా ఉంటూ మన ప్రాణాలని వాళ్ళ చేతుల్లో పెడతారో, అది మన చేతుల్లోనే ఉంది.